ప్రసిద్ధ శైవ క్షేత్రం పిఠాపురంలో పాదుకే క్షేత్రం శ్రీ కుక్కటేశ్వర స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ శివరాత్రి మహోత్సవాలు అంకురార్పణ ధ్వజారోహణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు. అలాగే ఆలయ వేద పండితులు ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ, వింజమూరి సుబ్బన్న ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పూజలు విశేషంగా చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఈవో, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పులి నారాయణమూర్తి, దేవస్థాన మాజీ చైర్మన్ ఆగంటి ప్రభాకర్ రావు, ఉత్సవ కమిటీ సభ్యులు దంగేటి ఆదినారాయణ, గ్రంథి గణేష్, కుసిరెడ్డి సత్యనారాయణ, మేడిశెట్టి ఉమామహేశ్వరరావు, పల్లా శ్రీనివాస్, వడిశెట్టి గాయత్రి, ప్రదీప్ రెడ్డి, నల్లమిల్లి ముత్యాలరావు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అందరి సమక్షంలో వేద పండితులు, అలాగే మా ఆలయ కమిటీ సభ్యులు, ఆగంటి ప్రభాకర్ రావు గారు అండి టీం, అలాగే ఈవో గారు అందరూ కూడా ఈ రోజున ఈ అంకురార్పణ కార్యక్రమం చేయడం జరిగింది. రేపు శివరాత్రి సందర్భంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఎక్కడా కూడా భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆ దేవుని దర్శనం చేసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లని ఈవో గారు, అలాగే ఏదైతే కమిటీ ఉందో ఆగంటి ప్రభాకర్ గారు కమిటీ పర్యవేక్షణలో మా నాయకులందరూ కూడా, పిఠాపురం నియోజకవర్గంలో ఉండే నాయకులందరూ కూడా ఆ రోజున 8వ తారీఖున భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా దర్శన జరిగే విధంగా అందరికీ కూడా బాగా జరిగింది అనే విధంగా ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగా జరగాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ కూడా దానికి పిఠాపురం మున్సిపాలిటీ నుంచి చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరూ కూడా, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే కరెంటు డిపార్ట్మెంటు, హెల్త్ అందరూ కూడా సమిష్టిగా చేసి ఈ శివరాత్రి సందర్భంగా లక్షలాది జనానందరినీ కూడా వీరందరి పర్యవేక్షణలో ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది జరగకుండా ఆ దేవుడిని దర్శనం చేసి తీర్థప్రసాదాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం బాగా జరుగుతుంది అని చెప్పి ఈ రోజున మేము ఆశిస్తాం.